జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కంపల్సరీ మాగంటి గారి ఫ్యామిలీకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మాగంటి గారి చాలా పథకాలు అమలు చేశారు. మా దగ్గర ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3 సార్లు ఆయన గెలిచారు మా నియోజకవర్గం నుండి. మా నియోజకవర్గానికి కూడా చాలా అభివృద్ధి పనులు మాగంటి గారి వల్ల మాకు వచ్చినాయి. ప్రతి ఇంటికి గిఫ్ట్లు, ఇప్పుడు కిచెన్లో పోయినాం అనుకోండి, ఆ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గిఫ్ట్లు ఉంటుంది. కిచెన్లో పోతే ఫస్ట్ మాగంటి గారే, ఆయనే గుర్తొస్తారు. ఆ గిఫ్ట్ చూడటంతోనే ఆహా మాగంటి గారు ఇచ్చారు. ఆయన లేకపోయినా ఆ కిచెన్లోకి వెళ్తే ఆయన గిఫ్ట్లు ఆహా ఉన్నారు, గిఫ్ట్ల రూపంలో మా మనసులో ఇంకా ఉన్నారు ఆయన. మాగంటి గారి ఆశయాలు వాళ్ళ భార్యకి ఇస్తే ఆమె గారి రూపంలో మేము నెరవేరుతాయి. కంపల్సరీ ఆమెనే గెలిపించుకుంటాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళ మనసులో అదే ఉంది. కంపల్సరీ మేడనే గెలిపించుకుంటాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 years అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళ మొత్తం 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీల్లో ఏది చేశారండి? మహిళలకి 2500 అన్నారు. ఎవరికి ఇచ్చారు 2500? ఇప్పుడు పింఛన్స్ అన్నారు. మంత్లీ పింఛన్స్ వస్తున్నాయా? ఎవరికి పింఛన్స్ రావట్లా. ఎవరికి ఏమీ లేవు. రేషన్ కార్డులు లేవు. సన్నబియ్యం అన్నారు. ఆ సన్నబియ్యం ఎవరు తింటారండి? ఆ సన్నబియ్యం లాగున్నాయా ఒకసారి చెప్పండి. ఎవరు తింటారు? రబ్బర్ లాగున్నాయి ఆ బియ్యం. అవి సన్నబియ్యం అని చెప్పి సన్నబియ్యం అని చెప్తున్నారు. ఏ పథకాలు వచ్చినాయి అండి? జనాలకి ఏ పథకాలు అందినాయి? అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది? అందరికీ వాటర్ ఫ్రీ ఉంది. రోడ్లు మంచిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పథకాలు ఫెయిల్ అయిపోయినాయి. తప్పకుండా ప్రజలంతా ఏకమవుతారు. జూబ్లీ హిల్స్ ప్రజలంతా ఏకమై సునీత మేడంని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఆ నమ్మకం మాకందరికీ ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కేసీఆర్ పాలనే కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. ఇదైతే మేము గ్యారంటీగా చెప్పగలము. రేవంత్ రెడ్డి గారు రావాలా ప్రజల్లోకి, అప్పుడు ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డి గారిని. అంత కోపంతో ఉన్నారు ప్రజలంతా. రేవంత్ రెడ్డి గారికి ఇక బడిత పూజే. ఇక జనాలంతా ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో బయటకు వచ్చారో రోడ్ల మీదకి, అదే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇదే జరుగుతుంది. కేసీఆర్ పాలనే చాలా బాగుందని ప్రజలంతా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. నిమజ్జనం రోజు మీరు చూశారు, అందరూ కేసీఆర్ పాట పెట్టుకొని ఎలా డాన్స్లు వేశారో. అంటే ప్రజలందరూ విసిగిపోయారు, గవర్నమెంట్తో విసిగిపోయారు. ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజలని 6 గ్యారంటీలని అబద్ధపు గ్యారంటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఈ అబద్ధపు గ్యారంటీలతో జనాలు విసిగిపోయేసి ఈరోజు ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లాగైతే నడుస్తుందో రేపు ఫ్యూచర్లో కూడా ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ మా కేసీఆర్ గారు రావాలా అని చెప్పేసి, రేవంత్ రెడ్డి వద్దు కేసీఆరే ముద్దు అనుకుంటే స్లోగన్స్ ఇచ్చే రోజు ఒక రోజు వస్తుంది తప్పకుండా. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు దిశానిర్దేశాలు చేసి కొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు. ఈరోజు కార్మికులకి ఈరోజు ఆయన చనిపోవటం అతి ఘోరంగా తయారైపోయింది. అది మైనస్. కాంగ్రెస్ 100% గెలవదు, ఓన్లీ బీఆర్ఎస్ విన్ను. 26 మంది కార్మికులు ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఉండటం మొత్తం వ్యతిరేకమైపోయాను. కంపల్సరీ వన్ సైడ్. రాత్రి నేను నిన్న వెళ్తే కూడా ప్రతి ఎక్కడ చూసిన షూటింగ్లో ఓన్లీ బీఆర్ఎస్ మాగంటి సునీత గారు కంపల్సరీ విన్ను అని చెప్పి వాళ్ళు సాంకేతం చూపెడుతున్నారు. మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకోవాలని ఉన్నది మాకు. గెలిచే అవకాశాలు అంటే గడిచిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ 3 పర్యాయాలు గెలిచారు. వాళ్ళ తరపున వాళ్ళ భార్య గారికి మాగంటి సునీతమ్మకి మా ఎజెండా. ఆమెను గెలిపిస్తాం, బరోబ్బర్ అసెంబ్లీలో అడుగు పెట్టిస్తాం. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ 15 సంవత్సరాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలవడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటికి తను తిరగడం, ప్రతి ఒక్క సమస్యలు తను తీర్చాడు. కాబట్టి ప్రజలు ఎక్కువ మద్దతు చూపించేది బీఆర్ఎస్ పార్టీకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఇస్తానన్నాడు. అందులో బస్సు ఒక్కటి తప్ప ఏది అమలు చేయలేదు. కాంగ్రెస్ ఎలా అయిపోయిందంటే ఇంకా నేను చెప్పలేను. అలాగా కాంగ్రెస్ అంటే ఎందుకు కాంగ్రెస్ వచ్చిందని అసలు మొత్తము రియల్ ఎస్టేట్ అనే కాదు, మార్కెటే పడిపోయింది. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఏ బిజినెస్ లేక ఏది లేక చాలా సఫర్ అవుతున్నారు. అన్ని వర్గాలుగా చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు బీసీ కానీ, ఎస్సీ కానీ, మైనారిటీ కానీ ఇవన్నీ ఒక సపోర్టు మాగంటి గారికి ఉన్నది. కేసీఆరే రావాలి, ఆ గోపి గారు రావాలి, గోపి గారు భార్య నుంచోబెట్టాలి, ఆ సునీతమ్మని నుంచోబెట్టాలి. అది ధర్మం, మన ధర్మం నుంచోబెట్టాలి. అసలు పడి తెలంగాణ అని తెచ్చాడు కేసీఆర్. ఎంతో కష్టపడ్డాడు, తెచ్చి పాపం ఆయన గోప గారు ఈయన కలిపి మంచిగా చేశారు, అన్నీ మంచిగా చేశారు. గబక్క కాంగ్రెస్ వాడు వచ్చేస్తే
ఏదో పైసల గురించి దాని గురించి ఆయన కూర్చొని పెట్టాడు. కానీ న్యాయంగా అయితే కేసీఆర్ రావాలి. ఎన్నో కష్టాలు పడి తెచ్చారు.